రామేశ్వరం. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీరామచంద్రుని పాదస్పర్శతో ఈ ప్రదేశం పునీతమైంది. ఇప్పుడు మనం ఈ రామలింగేశ్వర జ్యోతిర్లింగం గురించి తెలుసుకుంటున్నాం. ద్వాదశ జ్యోతిర్లింగములలో 7వదిగా రామేశ్వర జ్యోతిర్లింగం విరాజిల్లుతుంది. తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో పరమశివుడు రామేశ్వర స్వామిగా కొలువై భక్తుల చేత విశిష్ట పూజలను అందుకుంటున్నారు. బంగాళాఖాతాన్ని ప్రాచీన కాలంలో పూర్వ సముద్రంగా వ్యవహరించేవారు. శ్రీరామచంద్రుని యొక్క పాదస్పర్శతో ఈ ప్రదేశము పునీతమైంది. ఇప్పుడు మనము ఈ రామలింగేశ్వర స్వామి యొక్క విశిష్టతను గురించి, ఈ లింగ ఆవిర్భావం గురించి, లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, సంపూర్ణ రామలింగేశ్వర జ్యోతిర్లింగ దర్శన ఫలితం ఎలా లభిస్తుంది అనేటువంటి విషయాలను గురించి తెలుసుకుందాం. రామేశ్వరం యొక్క విశిష్టతను గురించి తెలుసుకోవడానికి ముందుగా శివపురాణం మరియు రామాయణం ఆధారంగా జరిగిన కథను గురించి తెలుసుకోవాలి. పూర్వము రావణాసురుడు ఆకృత్యాల నుంచి రక్షించమని దేవతలు వైకుంఠం చేరుకున్నారు. అలాగే రావణాసురుడు పొందిన వరాల గురించి విష్ణువుకి చెప్పి ఆ రాక్షసుడి నుంచి లోకాలని కాపాడమని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు విష్ణువు తాను నరుడుగా అవతరించి లోకాలను రక్షిస్తానని అభయమిస్తాడు. తదనంతరము త్రేతాయుగం చివరి పాదంలో రాముడిగా జన్మించాడు. పిదప సీతాదేవిని కళ్యాణం చేసుకుని 14 సంవత్సరములు వనవాసం చేశాడు. చివరి సంవత్సరంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు. రాముడు సీతాదేవి యొక్క జాడ కొరకు వెతుక్కుంటూ భూష్యముఖ పర్వతం చేరుకున్నాడు. అక్కడ సుగ్రీవుడు వాలి మధ్య ఉన్నటువంటి వైరం చూసి ధర్మం వైపు నిలిచి వాలిని సంహరించి సుగ్రీవుడిని రాజు చేసి సీతాదేవి అన్వేషణ కొరకై వానరులను నలువైపులా పంపాడు. హనుమంతుడు సీతాదేవి యొక్క జాడ కనుగొని లంక నగరంలో సీతమ్మ ఉన్నది అని పలుకగా రాముడు వానరులతో కలిసి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. ఆ సముద్రం చేరుకున్న రాముడికి దాహం వేయగా స్వచ్ఛమైన నీరుని తీసుకుని రమ్మని లక్ష్మణుని అడిగాడు. ఆ మాటలు విన్న హనుమంతుడు తాను తీసుకువస్తానని పలికి కైలాసం చేరుకొని శివుడిని రాముడి కోసం జలం కోరగా శివుడు తన జటాజూటంలోని గంగా జలాన్ని ఇచ్చాడు. హనుమంతుడు ఆ జలం తీసుకుని తిరిగి రాముడి వద్దకు చేరుకున్నాడు. అప్పుడు రాముడు కైలాసం నుంచి వచ్చిన జలాన్ని ముందు శివుడికి సమర్పించి తర్వాత తాను స్వీకరించాలని అనుకున్నాడు. అప్పుడు రాముడు ఇసుకతో ఒక సైకత లింగాన్ని చేసి అభిషేకించగా ఆ లింగం నుండి శివుడు ఉద్భవించాడు. అనంతరము శ్రీరామచంద్రుడు శివుడిని పలు విధాలుగా స్తుతించారు. శ్రీరామచంద్రుడు భక్తికి మెచ్చినటువంటి శివుడు రావణ సంహారం జరిగి నీవు తిరిగి ఇక్కడకు వచ్చే వరకు కూడా నేను ఈ లింగంలోనే కొలువై ఉంటాను అని పలుకగా అందుకు రాముడు శివుడిని కలియుగాంతం వరకు కూడా ఇక్కడే కొలువై ఉండాలి అని కోరాడు. అందుకు శివుడు నువ్వు సీతా సమేతంగా మరి ఒక లింగాన్ని ప్రతిష్ఠించు, అప్పుడు నేను ఆ లింగంలో కలియుగాంతం వరకు ఉంటాను అని పలికి అదృశ్యమయ్యాడు. తదనంతరము వారధి కట్టి లంక చేరుకుని రావణాసురుడిని సంహరించి సీతా సమేతంగా తిరిగి దక్షిణ సముద్రం చేరుకున్నాడు రాముడు. దక్షిణ సముద్రం ఒడ్డున చేరుకున్న శ్రీరామచంద్రుడు జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించాలని భావించి శివుడు నుంచి జ్యోతిర్లింగం తీసుకురమ్మని ఆంజనేయ స్వామిని కైలాసం పంపించాడు. కైలాసం నుంచి జ్యోతిర్లింగం వచ్చేసరికి సుముహూర్తం గడిచిపోవడం వలన సీతాదేవి ఒక సైకత లింగాన్ని చేయగా రాముడు సీతా సమేతంగా సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. అంతకు పూర్వము రాముడు ప్రతిష్ఠించిన లింగం కూడా ఈ లింగంలో కలిసిపోయింది. ఈ లింగాన్ని ప్రతిష్ఠించగానే కోటి సూర్యుల యొక్క తేజస్సుతో జ్యోతితో ఆ లింగము ప్రకాశించింది. రాముడి చేత ప్రతిష్ఠించబడినటువంటి లింగం కనుక రామేశ్వర అనగా రామ ప్లస్ ఈశ్వర రామేశ్వర లింగంగా ప్రసిద్ధిగాంచింది. తదనంతరము సీతా సమేత రాముడు లింగాన్ని అభిషేకిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి కైలాసం నుంచి జ్యోతిర్లింగాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు ఆంజనేయుడు స్వామి నేను తీసుకువచ్చిన ఈ లింగాన్ని మీరు ప్రతిష్ఠించాలి అని పలికి సీతారాములు ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని తన తోకతో ప్రకలించసాగాడు. ఆ లింగం కొంచెం కూడా కదలలేదు. అప్పుడు ఆకాశం నుంచి ఈశ్వరుడు సీతారాముల చేత ప్రతిష్ఠించినటువంటి లింగాన్ని నీవు ప్రకటించలేవు అని పలికి తాను ఇచ్చినటువంటి జ్యోతిర్లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించినటువంటి లింగంకి ఎదురుగా పెట్టి పూజించమని పలికాడు. అది స్ఫటికలింగంగా కలియుగాంతం వరకు భక్తులకు దర్శనమిస్తుంది అని చెప్పాడు. అలాగే రామేశ్వరం చేరుకున్న వారు సీతారాముల చేత ప్రతిష్ఠించినటువంటి లింగంతో పాటు ఈ కైలాసం నుంచి వచ్చినటువంటి స్ఫటిక జ్యోతిర్లింగాన్ని కూడా దర్శిస్తేనే సంపూర్ణ రామేశ్వర జ్యోతిర్లింగ దర్శనం లభిస్తుంది అని వరం కూడా ఇచ్చాడు. ఈ రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించిన ఎడల జ్యోతిర్లింగ దర్శన పుణ్యమే కాకుండా
వైకుంఠంలో ఉన్న లక్ష్మీ సమేత విష్ణువులను దర్శించినటువంటి పుణ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కాశీకి వెళ్ళి కాశీ విశ్వనాథుని దర్శించుకొని తదనంతరము గంగాజలం తీసుకొని తిరిగి రామేశ్వరం చేరుకొని రామేశ్వర లింగం మీద అయినా లేదంటే రామనాథ స్వామి ఆలయంలో ఉన్న ఏ లింగం మీదైనా కూడా అభిషేకం చేసి ఆ అభిషేకించిన జలాన్ని తీసుకొని సముద్రంలో కలిపిన ఎడల గంగా నదిని తీసుకువచ్చిన భగీరథుడికి వచ్చినటువంటి పుణ్యము మనకు లభిస్తుంది. కాశీ రామేశ్వర యాత్ర చేయడం వల్ల మొత్తం జ్యోతిర్లింగాలు చూసిన ఫలితం మరియు భూమండలంలో ఉన్న అన్ని తీర్థక్షేత్రాలు దర్శించిన ఫలితం లభిస్తుంది. అంత్యకాలంలో శివజ్ఞానం పొంది జీవన్ముక్తుడు అవుతాడు అని శివుడు వరమిచ్చాడు. ఈ విధంగా ఎంతో విశిష్టమైనటువంటి రామేశ్వర స్వామి యొక్క కథను విన్నా చదివినా కూడా అత్యంత పుణ్య ఫలితంగా భావిస్తారు. సీతా సమేత శ్రీరామచంద్రమూర్తి నడయాడి ప్రతిష్ఠించినటువంటి లింగము రామేశ్వర లింగము. రామేశ్వర లింగము సకల పాపహారకము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రామేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.